హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? నేనైతే మరొక్కసారి వందే భారత్లో హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. ఎందుకంటే గతంలో జరిగిన సర్జరీస్కి కొన్ని టెస్టులు చేయించుకొని ముందస్తు టెస్టులు అయితే చేయించుకోవడానికైతే వెళ్తున్నాను. ఎలా ఉంది ఏంది, గతంలో సర్జరీస్ అయ్యి ఉన్నాయి కదా, ఎలా ఉంది ఏందని తెలుసుకోవటం కోసం అయితే వెళ్తున్నాను. ట్రైన్లో అయితే వందే భారత్లో ఫుడ్ అయితే నాకు ఇచ్చారు. 2 పుల్కాసు, ఇలా కొంచెం రైసు, ఫుడ్ కాస్త పెరుగు, పప్పు, ఇంకో కర్రీ ఇలా అయితే ఇచ్చారు. ఆలు కర్రీ, ఆలు క్యారెట్ కర్రీ ఇవైతే ఇచ్చారు. ఫుడ్ అయితే తిన్నాను, ఓకే పర్వాలేదు. తర్వాత హైదరాబాద్లో మేము రూమ్ తీసుకున్నామండి. అక్కడ హోటల్లో ఇది మా రూము. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఇది నాకు మన హోమ్ లాగా అనిపిస్తుంది. మేడము మెయింటైన్ చేస్తారు ఈ హోటల్ని. చాలా యూనిక్గా మేడము అక్కడ ఆ హోటల్లో డెకరేట్ చేసే అవన్నీ కూడా చాలా అందంగా యూనిక్గా ఉంటాయి. మేడం టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా అన్ని డెకరేషన్స్ కానీ మన హోమ్ లాగే అనిపిస్తుంది, హోటల్ లాగా అనిపించదు. ఈ హోటల్కే వెళ్తూ ఉంటాము. గీతాంజలి హోటల్ అండి అది. ఇంక ఇప్పుడైతే చకచకా రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళడానికైతే నేను రెడీ అయిపోయి టిఫిన్కి అయితే వచ్చాను. ఇక్కడ ఇది హైదరాబాద్లో వెజ్ పార్కింగ్. గతంలో కూడా మీకు వీడియో పెట్టి ఉన్నాను. నాకు ఇక్కడ చాలా ఇష్టము. ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. అన్ని వెరైటీస్ వెజ్ మనకు దొరుకుతుంది, చాలా బాగుంటుంది. అందుకని నేను ఇక్కడే ఎక్కువ టిఫిన్ అయితే తినడానికి, టిఫిన్ కానీ ఏదైనా మధ్యాహ్నం లంచ్ కానీ ఏదైనా ఇక్కడ తినడానికి ఇష్టపడతాను ఈ హోటల్లో. అందుకోసం ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి టిఫిన్కి అయితే వచ్చాను. తినేసి హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ఇదిగోండి హోటలు. చాలా బాగుంటుంది. కారపొడి, చట్నీలు, సాంబారు, ఇంకా టిఫిన్లు, అన్ని టిఫిన్లు, పూరి, చపాతి, దోశ అన్నీ. ఇంకా ఇది బాగుంది, ఇది బాగలేదు, పొంగలు అన్నీ బాగుంటాయండి. అందుకోసమని నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఈ హోటల్కి మాత్రమే ఇష్టపడతాను. అందుకోసం ఇక్కడికి వచ్చి దోశ కూడా ఆర్డర్ చేశాను. దోశ కూడా తింటున్నాను చూడండి. ఇంక ఇక్కడ చక్కగా టిఫిన్ అయితే చేసేసి హాస్పిటల్కి వెళ్తాను. నా టిఫిన్ చేసేసానండి. ఇంకా వెళ్తున్నాను హాస్పిటల్కి అయితే. అంటే అక్కడే చూపించుకోవాలా, ఇక్కడ నీకు గుంటూరులో డాక్టర్స్ లేరంటే మేడం నాకు ఫస్ట్ నుంచి అక్కడ సర్జరీస్ చేశారు కాబట్టి మేడంకి నా కేసు మొత్తం చక్కగా మేడంకి అవగాహన ఉంది. అదిగోండి వెజ్ పార్క్ హోటలు మీకు చూపిస్తున్నాను. అందుకోసం నేను ఇక్కడ ఇదిగోండి నా హాస్పిటల్ ఫెర్నాండెజ్ హాస్పిటల్. మేడం అయితే చాలా చాలా మంచి మేడము. అసలు చాలా హెల్ప్ చేస్తారు, చాలా బాగా కూడా చూస్తారు. మేడం అయితే కొంచెం సివియర్ కేసులకి వెళ్ళారంట, గైనిక్ ప్రాబ్లం ఉండి. అందుకోసం ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ సర్జరీస్ అయి ఉన్నాయని మీకు చెప్పున్నాను కదా, దానికోసమే చెకప్కి వచ్చాను. సివియర్ కేసు అనేది ఉంటే మేడం అయితే వెళ్ళారంట. చాలా టైం పట్టింది, ఈవినింగ్ అయిపోయింది మాకైతే. మధ్యాహ్నం కూడా వెయిట్ చేసాం. కొన్ని టెస్టులు అయితే స్కానింగ్ అవి చేశారు. తర్వాత లంచ్ చేసి రామన్నారు. ఇదిగోండి మేము లంచ్ అయితే చేస్తున్నాము. పక్కనే హాస్పిటల్ పక్కనే ఒక హోటల్ ఉంటే అక్కడ లంచ్ చేసి రామన్నారు. అక్కడ లంచ్ చేసేసి వెళ్ళడానికి మేము లంచ్కి అయితే వచ్చాము. చూడండి. థ్యాంక్ యూ.